జుట్టు బాగా పెరగడానికి, పొడవైన జుట్టు కోసం ప్రాచీన గ్రంథాల్లో ఒక సీక్రెట్ తయారీ విధానం చెప్పబడింది ఆయిల్ గురించి. దానికి కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి? ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురువుగారు నమస్కారం అండి. సూర్యోస్మిమ్మ. గురూజీ, జుట్టు బాగా పెరగడానికి వెజిటబుల్ థెరపీ పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు ప్రాచీన గ్రంథాల్లో, ఎప్పుడో పురాతన గ్రంథాల్లో చెప్పబడిన ఒక సీక్రెట్ ఆయిల్ని గురించి చెప్పారు నాకు. సో అది తయారు చేసి చూపిద్దామని చెప్పారు. మరి దానికి కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి గురూజీ? కేశ సంరక్షణ, కేశవర్ధిని, అంటే ఉన్న జుట్టుని వృద్ధి చేసుకోవటానికి. అంటే కేవలం కేశములతో పాటు, అంటే కేశములు ఎందుకు మనకి ఎలా ఉపయోగపడతాయి, అవన్నీ కూడా మనకి యాంటీనాస్, మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్కి శక్తిని రిసీవ్ చేసుకునే రిసీవర్స్. అందుకని వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ఈ ప్రాసెస్ని ఒక ఇనప పాత్రలో చేస్తున్నాం. ఫస్ట్ కావాల్సింది ఒక ఇనుప బాండి. ఐరన్ డెఫిషియన్సీని కవర్ చేసుకోవడానికి ఒక ఇనప పాత్ర. ఓకే. ఐరన్ అధికంగా కలిగి ఉంటుంది, అలాగే విటమిన్ సిని కూడా కలిగి ఉంటుంది. శాట్రానికి సంబంధించినటువంటి ఉసిరి. శని అనగానే ఎముకలకు కారకుడు, మజ్జకి కారకుడు. ఎముకలలో మజ్జలలో ఏం జరుగుతుందమ్మా, రక్తం ప్రొడ్యూస్ అవుతుంది, రక్త తయారీకి ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ మనం ఉసిరికాయ పెచ్చులు. ఓకే. సహజంగా ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పిందంటే, జుట్టు విపరీతంగా ఊడిపోతున్న వాళ్ళకి విపరీతంగా జుట్టు ఉన్నటువంటి జంతువు యొక్క పాలను తీసుకోవడం ద్వారా జుట్టు బాగుంటుంది అంటాం. ఇప్పుడు మనం పాలు స్వీకరించడానికి అనువైనటువంటి జంతువు ఏది? గాడిదకి అధికంగా ఉంటుంది, కానీ ఆ పాలు తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న వ్యక్తి విపరీతంగా వ్యాయామం చెయ్యకపోతే ఇబ్బంది పడిపోతాడు. కాబట్టి అది కూడా మనం రెగ్యులర్గా స్వీకరించడానికి యోగ్యం కాదు. ఇక యోగ్యమైంది ఏంటి? మేకపాలు శ్రేష్టంగా అరుగుతాయి. అంటే విపరీతంగా జుట్టు ఊడిపోతుంది, జుట్టు బాగుండాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? మేకపాలు బలవర్ధకము, ఆరోగ్యవర్ధకం, తేలికగా జీర్ణం అవుతాయి, జుట్టుకు బాగుంటాయి. కలర్ గురించి మాట్లాడుకుంటే ఇవి భావంచాలు. డెర్మటాలజీలో స్కిన్ సమస్యలకి, మచ్చలు ఇలాంటి వాటికి పై పూతగా పనిచేస్తాయి. ఇవి అరోమాని కలిగి ఉంటాయి, మానసిక సమతుల్యతని కలిగి ఉంటాయి. ఇవి మెంతులమ్మ. అంటే మెంతులు మీకు మన శరీరంలో మనకు తెలియకుండా ఇబ్బంది పెట్టేటువంటి వాతాన్ని హరించడానికి, అంటే ఇది జిగటని కలిగి ఉంటాయి, జిగురుగా ఉంటాయి. ఎక్కడైనా నొప్పులు ఉన్నాయనుకోండి, మీరు మెంతుల్ని మెత్తగా పేస్ట్ చేసి పట్టేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ వాతాన్ని, చెడుని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంది. అలాగే ఈ గంధకచ్చూరాలు, ఇవి కూడా డెర్మటాలజీ, స్కిన్కి సంబంధించినటువంటి పై పూతలుగా పనిచేస్తుంటాయి. వట్టి వేళ్ళు, వీటి ప్రాశస్త్యం చెప్పాలంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఆయన మనకి మిగతావన్నీ కూడా ద్రవ్యాలు పోస్తే కింద కారిపోతాయి, కానీ వట్టి వేళ్ళని ఆయన శిరస్సు మీద ఉంచి జలాన్ని పోస్తూ ఉంటారు. అంటే ఇది శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్ని శమింపజేస్తుంది, స్వాంతనాన్ని ఇస్తుంది. ఎండించినటువంటి మందార పువ్వులు, రేక మందారం, అంటే మనకి శక్తి, మన శరీరానికి అవసరమైనటువంటి శక్తిని అంతటిని కూడా రేఖమందారం, మూలాధారం ఇస్తుంది. కాబట్టి ఇది శక్తి కోసం మనం మందార పూలు వాడడం జరుగుతుంది. ఈ నల్ల జీలకర్ర లేదా కలోంజీ, బ్లాక్ సీడ్స్ ఏవైతే ఉన్నా వీటిని వాడడం ద్వారా మనం దానికి కేశవర్ధనిగా దీన్ని మనం వాడుకోవచ్చు. ఇక స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె, అంటే మనం మార్కెట్లో ప్యాకింగ్లో దొరికేటువంటివి ఫ్లేవర్డ్, అవన్నీ కూడా స్మెల్ యాడెడ్ చేసి ఉంటాయి. ఇది ఒరిజినల్ కొబ్బరి నూనె, మీకు చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఏం చేద్దాం గురూజీ? కొంచెం ఈ కచ్చా పచ్చా కొట్టుకుంటే మంచిదమ్మా. మెంతులు లైట్గా ఆయిల్ వేసేయమ్మా. ఫస్ట్ ఆయిల్ వేయాలా గురూజీ? అందుకని ముందు నూనెను లైట్గా వేడి చేస్తాం. మరి ఎక్కువ మరిగిపోయినా నూనె స్మెల్ కోల్పోతుంది. లైట్గా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ అందులో ఒక్కొక్కటి కచ్చపచ్చ దంచి వేసుకోవటం. ఓకే, లైట్గా వేడి చేయాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసేయండి. లైట్గా మీకు బుడగలు వస్తున్నాయి చూసా, అంతే ఆపేసి మీరు కచ్చపచ్చ దంచినటువంటి మెంతులు, ఫస్ట్ మెంతులు, అలాగే ఉసిరికాయ, అది దాన్ని కూడా కొంచెం దంచండి. ఓకే. మీరు దంచడానికి ఇవి లేకపోతే మిక్సీలో ఉన్న మీరు లైట్గా, అంటే మరీ ఎక్కువ మెత్తగా చేసేయకుండా లైట్గా దంచుకున్నా ఉసిరికాయ పెచ్చులు. ఓకే. అలాగే భావంచాలు, కలోంజీ,
వాటిని కూడా కొంచెం దంచండి. తర్వాత ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందమ్మా. సో కట్ చేసుకున్న వట్టి వేళ్ళు, తర్వాత మందార రేఖలు, వెండించినటువంటి మందారపు రేఖలు. ఒక పావు కేజీ నూనె తీసుకుంటే ప్రతిదీ కూడా మీకు 50 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. సో దీన్ని మనం ఎన్ని రోజులు ఇలా ఉంచాలి గురూజీ? 3 వారాలమ్మా. 3 వారాలు ఉంటే అది చాలా అద్భుతంగా తయారవుతుంది. గాజు సీసాలో వేసి స్టోర్ చేయండి. మీరు ఆయిల్ తీస్తూ ఉంటారు, మళ్ళీ మీరు ఆయిల్ వేస్తూ ఉంటే రెగ్యులర్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆ సీసా అలాగే ఉంటుంది. ప్రధానమైనటువంటి సీసా మీరు వాడుకుందాం అనుకున్నప్పుడు ఒక 100 ml తీసుకున్నారు అనుకో, రెగ్యులర్గా రాసుకుంటూ ఉంటారు. మళ్ళీ మీరు ఆయిల్ పోసేస్తే కొంచెం వేడి చేసి మళ్ళీ అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇంకొంచెం ఇది ఒక 3-4 సైకిల్స్, అంటే ఒక 3 పావు కేజీల ఆయిల్ని మనం మళ్ళీ మీరు ఒకసారి వేసి తీసేయండి. ఓకే, మళ్ళీ ఆయిల్ వేస్తూ ఉండండి. ఆ లోపల ఉన్నది అలాగే సింక్ అవుతూనే ఉంటుంది. దాన్ని బట్టి ఆ ఫ్లేవర్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, ఎస్ గురూజీ. దీనివల్ల జుట్టుకి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? కేవలం మీరు ఎప్పుడూ కూడా ఆహార్యం గురించి మాట్లాడినప్పుడు ఇది ఆత్మ సౌందర్యం, బాహ్యంగా కనిపించే సౌందర్యం ఆత్మ సౌందర్యాన్ని ఇస్తారు. మీ అలంకరణ, వేష, భాష అంతా కూడా మీ లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాల మీద. మీకు జుట్టు ఊడిపోతుంది, లేకపోతే జుట్టు చిట్లు పోతుంది, జుట్టు డ్రై అయిపోయిందంటే మీ లోపల ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. దాన్ని గుర్తించండి అని చెప్తుంది. నువ్వు అందంగా నన్ను తయారు చేయి, నాకు షాంపూ మంచి కాస్ట్లీ షాంపూ వాడు, లేకపోతే కండిషనర్ వాడు, కలర్ అయ్యని చెప్పడం కాదు. ఇంటర్నల్గా బాగాలేదు, లోపల బాగాలేదు కాబట్టి నేను పైకి ఇలా కనిపిస్తాను. ఇప్పుడు ఏదో ఒక క్రీమ్ పెట్టాం నేను, అంటే రేగాకు పెడితే చాలా స్మూత్గా ఉంటుంది అని చెప్పి, అంటే ఆ స్మూత్నెస్ కేవలం ఇక్కడ కూడా కాదు, నీ ఇంటర్నల్గా కూడా నీలో ఆ స్మూత్నెస్ని తీసుకొస్తుంది. నీలో హార్స్నెస్ వచ్చింది, నువ్వు డ్రై అయిపోయావు, అందుకని జుట్టు డ్రై అయిపోయింది. రెగ్యులర్గా రాసుకోవాలమ్మా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పిల్లలకి విపరీతమైనటువంటి స్ట్రెస్, ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంది. అలాగే వాళ్ళకి వచ్చేటువంటి PCOD సమస్యలు, ఇరిటేషన్, చిరాకు, కోపం, మానసిక అన్నింటికి ఇది ఒక అరోమా థెరపీ లాంటిది. హెయిర్కి ఆయిల్ రాయడం ద్వారా నీ మనసు కుదుట పడుతుంది. కంపల్సరీ ప్రతి నిత్యము నూనె రాసుకోవాలి. అందుకనే శాస్త్రంలో నీకు కనీసము భానువారం అందైనను స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజింది అని ఉంటుంది. అక్కడ తైలం గురించి మాట్లాడడం జరిగింది. అది ఇంటర్నల్గా తీసుకోవడము తప్పే, తలకి రాసుకోవడం కూడా తప్పే అని చెప్పడం. సండే అంటే మిగతా అన్ని రోజులు కూడా మీరు ఆయిల్ రాయాలి, అవసరం సందర్భాన్ని బట్టి. అంటే మీరు చిన్నప్పుడే స్టార్ట్ చేస్తే హ్యాపీగా మీరు పర్టికులర్గా పని కట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు మైనస్లో ఉన్నాం, జుట్టు ఊడిపోతుంది, బట్టబుర్ర అయిపోయింది, లేకపోతే వైట్ హెయిర్ వచ్చింది, లేకపోతే హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సంథింగ్ మీరు ఎన్ని రకాల హెడ్ రీజన్స్ మాట్లాడుకున్నా కంపల్సరీ రెగ్యులర్గా ప్రతిరోజు మీరు పొద్దుటే లేచిన వెంటనే ఒక 5 గంటలు లేచి శుభ్రంగా తలకు ఆయిల్ పెట్టుకుని మసాజ్ చేసేసుకుని మనకు దినచర్యలు వాకింగ్కో వాటికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత శుభ్రంగా హెయిర్ వాష్ చేసేసుకోండి. అంటే ఆఫీసులకు వెళ్ళాలి బాగోదు అనుకుంటే ఖచ్చితంగా గురూజీ ప్రాచీన గ్రంథాలు చెప్పబడిన సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఇది. సో ప్రిపరేషన్ కూడా చాలా, అంటే ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఆయుర్వేదిక్ స్టోర్స్లో. సో అందరూ కూడా తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవాలని కోరుకున్నాం. పొడవైన జుట్టు ఖచ్చితంగా సొంతం అవుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలండి. సూర్యస్వామి.